కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ వ్యవహారశీల అయితే చాలా వివాదాస్పదంగా మారుతుంది. ముఖ్యంగా కొండా సురేఖ భర్త అయినటువంటి కొండా మురళి చేసిన వ్యాఖ్యలతో అయితే వరంగల్ కాంగ్రెస్‌లో అయితే చాలా విభేదాలు ఉన్నట్లయితే స్పష్టమవుతుంది. మనం చూసుకోవచ్చు కడియం శ్రీహరిని కావచ్చు, వివిధ నాయకులను టార్గెట్ చేస్తూ అయితే కొండా మురళి కొద్ది రోజుల క్రితం అయితే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ అయితే వరంగల్ కాంగ్రెస్ నేతలు అయితే సమావేశమయ్యారు. ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అయితే పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కావచ్చు, అలాగే కడియం శ్రీహరి కావచ్చు, బసవరాజ్ సారయ్య కావచ్చు, ఇతర కాంగ్రెస్ నేతలు కూడా సమావేశమయ్యారు. ఇలా చేస్తే కుదరదని చెప్పేసి కూడా వారు గట్టిగానే మాట్లాడారు. ప్రెస్ మీట్ పెట్టి కూడా గట్టిగానే మాట్లాడారు. ఈ సందర్భంగానే తాజాగా హైదరాబాద్కి అయితే కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ నటరాజన్ అయితే వచ్చారు. మనం చూసుకోవచ్చు మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్యే క్వార్టర్స్కి వచ్చిన సందర్భంగా అయితే ఈ వరంగల్ కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో నాయన రాజేందర్ రెడ్డి కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కావచ్చు, ఇతర కాంగ్రెస్ అంటే వరంగల్ కాంగ్రెస్ నేతలు అయితే ఇన్ఛార్జ్ నటరాజన్ అయితే కలిశారు. పరిస్థితిని అయితే వివరించారు. ఈ నేపథ్యంలోనే ఇటు కొండా వర్గం కూడా ఏం చెప్తున్నారంటే కావాలనే తమను రెచ్చగొడుతున్నారని చెప్పేసి కూడా కొండా వర్గం ఆరోపిస్తుంది. ముఖ్యంగా దీని వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉన్నారని చెప్పేసి కూడా కొండా వర్గం ఆరోపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం వరంగల్లో కొండా ఫ్యామిలీదే నడుస్తుందని, ఈ నేపథ్యంలోనే వేం నరేందర్ రెడ్డి వెనకాల ఉండేదంతా చేస్తున్నారని చెప్పేసి కూడా కొండా మురళి వర్గానికి చెందిన పలువురు అయితే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అంటే ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ వర్గాన్ని ఒక వర్గం అంటే వరంగల్ కాంగ్రెస్లో ఒక వర్గం అయితే తాజాగా మీనాక్షి నటరాజన్ కలిసి పరిస్థితిని వివరించారు. కొండా మురళి కావచ్చు, కొండా సురేఖ కావచ్చు, వారిపై చర్యలు తీసుకోవాలని కూడా వారు కోరినట్లయితే తెలుస్తుంది. అయితే మనం చూసుకోవచ్చు గత కొద్ది రోజులుగా కొండా సురేఖ మంత్రి పదవి పోతుందని అయితే తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. Subscribe to One India and never miss an update.